గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఇటు రండి. నేనెవరిని? ప్రిన్సిపల్ సార్. మరి ఎదురు పడితే గుడ్ మార్నింగ్ చెప్పనే? సారీ సార్. నో రెస్పెక్ట్, నో సిన్సియారిటీ, నో పంక్చువాలిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళండి. ఏంటి సార్ ఇది అసహ్యంగా అడిగి మరీ గుడ్ మార్నింగ్ పెట్టించుకుంటున్నారు? ఏం చేస్తాం, పొద్దున్నే నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టలేదు. ఫోన్లే అడగకుండా పెడతావులే అని అరగంట నుంచి పక్కనే తిప్పుకుంటున్నాను. పెట్టావా? సారీ సార్, గుడ్ మార్నింగ్. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. చూడు, ఆ తెలుగు లెక్చరర్ ఒకటి పెట్టలేదు, వాడికి కూడా చెప్పి నా దగ్గరికి పంపించు. రై ఏంట్రా ఇది? సార్ చా, నేను లీవ్ లెటర్ అనుకున్నానులే. మీరు అలా అనుకుంటారనే లవ్ లెటర్ని క్లియర్గా చెప్పండి సార్. నార్మల్, ఈ అమ్మాయి స్థానంలో నీ అక్కో చెల్లో ఉండి ఎవడైనా ఇలా రాస్తే నీకు ఎలా ఉంటుందిరా? మా అక్క చెల్లెల్ని ఎవరు వదలడం లేదు సార్, వాళ్ళకి రాస్తున్నారు. ఇంకోటి అక్క చెల్లెల్ని నేను ఎందుకు వదలాలి, అందుకే రాసా. షటప్, నీలాంటి వాడిని వదలకూడదు. నిన్ను 1 month సస్పెండ్ చేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. అది ఏంటిది? ఏమో సార్, అదేంటో నాకు తెలీదు, మీరే చెప్పాలి. దీని పేరు లవ్ లెటరే కానీ లవ్ లెటర్ కాదు. నువ్వు ప్రేమించట్లేదని చెప్పడానికి ప్రత్యేకించి లెటర్ రాయడం ఎందుకయ్యా? భయం సార్, భయం. ప్రేమించేస్తానేమోనని భయం సార్. అసలు ఈ అమ్మాయి అందం చూసారు, ఏమందం సార్. అందంగా ఉంటే ప్రేమించేస్తావా? మరి ప్రేమించరా? అసలు ఎవరు ఎవరు మిమ్మల్ని ఇంత అందంగా ఉండమన్నారు? షట్ అప్, బిహేవ్ యువర్ సెల్ఫ్. స్టూపిడ్. ఏమనుకుంటున్నావు నువ్వు ప్రేమించట్లేదంటే నేను ప్రేమించేస్తాననుకున్నావా? ఏయ్, నీకు నా సంగతి తెలీదు. అసలు నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తున్నావు? ఏం సార్ ఈ అమ్మాయి ఉద్దేశం? నేను ప్రేమించట్లేదంటే అలా తిడుతుంది. చూడండి, మీరు నన్ను ఎంత తిట్టినా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అయినా ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్లో సీట్ ఇవ్వకూడదు సార్. అమ్మో, ఈ అందం ఏంటంటే బాబు, ఈ అందం వచ్చి నా తోలుకుందేంటి? ఏంట్రా రే? అబ్బో, అయ్యబాయ్, అంత అందం ఏంటండి బాబు? ఏం సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడో అందంగా లేవంటున్నాడు, నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందువు కానీ. చూడమ్మా నందిని, ఇందాక ఆది మీద కోపంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయినట్టున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాడితో మనకెందుకు పెంట? గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం. చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం. ఎవ్వరు చెప్పద్దు సార్, వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముండండి. వెళ్ళు, నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలు కుక్కలా తిరుగుతున్నా చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మావా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతూ ఉంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం. సార్ సార్ సార్, వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతారు సార్. మావా, ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్ల చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్. చెప్పండి. రెడీ, 1 2 3. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయమను. సార్, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లా? రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పినా నా మాట పట్టించు. సుబ్బారావు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
చెయ్యి బాబు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక వారం రోజులు పడుతుంది. పాపం బంగారం లాంటి చెయ్యి వారం రోజులు పని చేయకుండా పోయింది. నా చెయ్యి మీద సానుభూతితో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం మానక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పద. ఏం పిల్ల కాలేజీకి వెళ్ళలేదా? ఏయ్ దాన్ని ఏమనకరా బాబు, అది మహా తిక్కది. ఏ అది నన్ను నల్లోడందిరా. నువ్వు పెద్ద జాజి బుష్ అని ఎవడు రైడు? కత్తి కటారి వేసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ నా భార్య గాజులు తీసుకురమ్మంది. ఆ సైజ్ గుర్తులేదు. ఈ సైజ్ ఓకేనా? ఈ సైజ్ ఓకే. మీరు వచ్చి నా భార్యలో ఉన్నారు తెలుసా? ఏయ్. తప్పుగా అర్థం చేసుకోకండి. గాజులు గాజులు హలో బాబు, డబ్బులు ఇస్తాలేవా? ఇంకా చాలా కొంటాం. ఏంటంట ఏమండి, మా ఆవిడ అలాగే కూడా తమ్మంది. ఎందుకు రాస్తమానం ఆడలతో దెబ్బలు తింటావు? సింపతి కోసం. ఏంటి దెబ్బలు తింటా సింపతియా? అవును, ఆవేశంలో మనం కొడతారు, తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతారు. రేపు ఎక్కడైనా కనిపించామనుకో, ఆ బాధతో మన మీద జాలి చూపిస్తారు. జాలి ప్రేమ అవుతుంది, ప్రేమ ఆరాధన అవుతుంది, ఆరాధన మనకి ఏదో అవుతుంది. నామది నిన్ను ఎదవలా దిక్కు నువ్వు. అరే ప్రిన్సిపాల్. అమితాబ్ బచ్చన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లాసులు ఎగ్గొట్టి ఎక్కడ తిరుగుతున్నారేంట్రా? మీరు కాలేజ్ ఎగ్గొట్టి ఇక్కడ తిరుగుతున్నారే? చెప్పు తెగుద్దే. నువ్వేంట్రా పబ్లిక్ లో నిలబడి తెగ చదివేస్తున్నావు? నీ చదువు నలుగురికి ఉపయోగపడాలని మీరే అన్నారు కదా సార్, అందుకే నలుగురిలో చదువుతున్నా. ఆహా, అబ్బా, ఏంటి మీకు బీపీ డౌన్ అయిపోతుంది? గడకరకు షూట్ వేసినట్టుంది. ఆవిడ పిలిచేది మిమ్మల్ని కాదు, నన్ను. మిమ్మల్ని అంట. స్టూడెంట్స్. అబ్బా వెళ్ళండి సార్, ఆవిడంత మక్కువగా పిలుస్తుంటే స్టూడెంట్స్ అంటారేంటి? దీన్ని అలుసుగా తీసుకుని రేపటి నుంచి మీరు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేస్తారు. మీ గుడ్ మార్నింగ్ తగలయ్యా. జయభద్రి మీకోసం వెయిటింగ్ సార్. మీ బక్క పర్సెంట్లో ఆవిడకి ఏమి నచ్చిందో ఏంటో బలంగా వెళ్ళి నీరసంగా రండి. మీ కాలేజీలో ఎవరికి చెప్పం. మీరు చెప్తారు. అబ్బా చెప్పలేండి సార్, చెప్పలేండి సార్. ఆవిడ మిమ్మల్ని మాట అనుకున్న లోపు పోండి, వెళ్ళండి. రే సీను, నువ్వు ఫాలో అవరా. రే మీ ఆది ఇంట్లో ఉంటావు, వచ్చాయి. ఎరా కూరలు ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ మీద భయం పోయింది. నిన్ను అడ్డు పెట్టుకుని రెస్టారెంట్ పెట్టేయచ్చు. మిరపకాయ కూర కారం కారం మంచి తాగు. ఏంట్రా అది చిన్నపిల్లలా ఏంటిది? నీ భోజనం చేయొచ్చు కదా. ఏ మీ బాబాయ్ తినిపించాలా? ఊరే మావా, పేరుకే ఈ వేళ్ళురా. చిన్నతనంలో మా అమ్మ నాకు తినిపించేది. మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఇదిగో మా బాబాయే నాకు తినిపిస్తున్నాడు. నాకు నేనుగా ఎప్పుడు అన్నం తినలేదు, తినలేను. నువ్వు తిన్నానా? ఏమైందిరా? ఒరే మన ప్రిన్సిపల్ ఈ నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడే. రే ఏం జరిగిందిరా? ఇప్పుడు చెప్పు ఏం జరిగింది. మీరే ఆ? రండి రండి. డ్రెస్ రిమూవ్ చేయండి. మీరు డ్రెస్ తీసేయండి, నేను కూడా నైటీ వేసుకొని వస్తాను. సెక్సీ. ఆ బనియన్ కూడా తీసేయండి.
బాడీ కొంచెం వీక్. తీసేయండి ప్లీజ్. No. Children, మిమ్మల్ని రోజు బూస్ట్ తాగమంటే తాగట్లేదు. తాగకపోతే ఈ అంకుల్ బాడీ చూసారుగా, పెద్దయ్యాక ఇదిగో ఈ అంకుల్ లాగే చండాలంగా తయారవుతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? ఏదో మీరు ఉన్నారు కదా అని నిన్న బాగా చాలా. అందుకే బాగా వీక్ గా ఉన్నారా? వీక్దే ఉందరా. మరో 2 కప్పులు బూస్ట్ తాగారనుకో మళ్ళీ చార్జ్ అయిపోద్ది. అంటే విషయం మొత్తం తెలిసిపోయిందా? ఏ విషయం? మాకు ఏ విషయం తెలీదే. తెలియకపోతే బూస్ట్ అని ఎందుకన్నారా? మీకు ఎనర్జీ అవసరం కదా సార్. సచిన్ టెండూల్కర్ అంటుంటాడు కదా, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. థ్యాంక్స్. బస్ స్టాప్కి వెళ్దామా? నాకు పని ఉంది. మాకు పని లేదండి, పదండ్రా. ఏంటి సార్ బూస్ట్ సీక్రెట్? అవసరమా? తెలుసుకుందామని. అక్కర్లేదు. ప్రిన్సిపల్ బయట రే రే ఆడ బయట రావడం లేదు. రైట్ ఇస్తారా? ఆడ కారతం పలు కొడితే ఆడే బయటకు వస్తాడు. నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. ఎంత పెద్ద రాయి తీసుకెళ్తే ఎలా ఇస్తుతారా? అడవి తీసుకెళ్ళా, చిన్న రాయి తీసుకురా. రే ప్రిన్సిపాల్, అబ్బా అయ్య బాబోయ్, రారా అమితాబ్ బచ్చన్. నీ విగ్గేదిరా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా? ఏంట్రా ఈ న్యూసెన్స్? నేషన్స్ కదరా, నీ కళ్ళ ముందు సిగరెట్ కాల్తాను వచ్చాను నేను. ఏంట్రా నీ ముందు సిగరెట్ కాల్చకూడదు, నువ్వన్న పెద్ద పేస్తావా నా బొచ్చుగాడే? ఈడు మాత్రం మన కళ్ళ ముందు కారులో వెళ్ళి ఆంటీలతో బూస్ట్ తాగచ్చు. సార్ మేము పరీక్షలు రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానివారు సార్. బయటికి వెళ్తారు. మీరెంత బతిమాలినా పరీక్షలు రాయడం కుదరదు. కన్ఫర్మ్ గా కుదరదా సార్? కుదరదు. యాండి ఏమిటి అక్కడ గొడవ? లోపలికి రండి. అయ్య బాబు ఫిగరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు? కసక్కనుంది. అయ్య బాబు, ఈ విషయం ఎక్కడ చెప్పకంటారా? ముఖ్యంగా మా ఆవిడకి. అంటే ఆవిడ మీ ఆవిడ కదా? కాదురా, ఆవిడ కనకమహాలక్ష్మి కంపెనీ ఆవిడ. మా ఆవిడ ఊరెళ్ళింది. ఈ విషయం తెలిస్తే నాకు డైవర్స్ ఇచ్చేస్తుందిరా. చీకట్లో బాణం బాగానే తగిలింది అనమాట. అంటే మేము పరీక్షలు రాత్రను రాయండిరా, మీకడ్డేంటి? ఎరా, ఏం భాషరా ఇది? మీకు ఎందుకు సార్, విద్యావాడు చూసుకుంటాడు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అందరూ కట్టుకుని వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం సార్. మేము ఏదో ఎగ్జామ్స్లో పాస్ అవుతామని కాదు, మేము ఎగ్జామ్స్ రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు పోరు మేము పడలేం. మా అందరితో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. అయినా మీరు మా చేత ఎగ్జామ్స్ రాయించారు. థ్యాంక్ యూ సార్. మీలా అల్లరి చేసేవాళ్ళు లేకపోతే మా ఉద్యోగాలు చాలా బోరు కొట్టేస్తారా? మీ వయసులో మేము అంతే. మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు ఆ వయసు గుర్తొస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో అల్లరి ఉండాలి కానీ జీవితం అల్లరిపాలు కాకూడదు. చూడటానికి తింగరుల్లా కనిపిస్తారు కానీ మీలో చాలా విషయం ఉంది సార్. ఈ ఎదవేటకారాలు మానేసి బుద్ధిగా బతుకు. వెళ్ళండి. రే, నాకేదో గిఫ్ట్ తెచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతారే? వద్దులేండి సార్. ఏంటది, బూస్టేనా? పర్వాలేదు, ఇవ్వండి. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తున్నాడు రా. వెళ్ళండి. వస్తాం సార్.